అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం ముగింపు దిశగా అడుగులు పడుతున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు త్వరలో ఒప్పందం కుదిరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇరాన్పై యుద్ధం కోసం చేపట్టిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ముగిసిందని అమెరికా విదేశాంగ మంత్రి రూబియో ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ట్రంప్ కూడా ఒప్పందం దిశగా చర్చల్లో గొప్ప పురోగతిలో ఉన్నామని ప్రకటించారు. సోమవారం చేపట్టిన ప్రాజెక్ట్ ఫ్రీడమ్ను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధాన్ని ముగించే ఒప్పందం దిశగా జరుగుతున్న చర్చల్లో పురోగతి సాధించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో హోర్మోజ్ జలసంధి ద్వారా నౌకలకు భద్రత కల్పించేందుకు చేపట్టిన ప్రాజెక్టు ఫ్రీడమ్ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో ట్రంప్ ఒక పోస్టు పెట్టారు. ఇరాన్ ప్రతినిధులతో పూర్తి తుది ఒప్పందం దిశగా గొప్ప పురోగతి సాధించినట్లు అందులో వివరించారు. ఇరాన్కు వ్యతిరేకంగా చేపట్టిన పోరాటంలో అద్భుత సైనిక విజయం సాధించామని తెలిపారు. ఇరాన్ పోర్టుల దిగ్బంధనం పూర్తిస్థాయిలో సాగుతున్నప్పటికీ టెహ్రాన్తో ఒప్పందాన్ని ఖరారు చేసి సంతకం చేయవచ్చా లేదా అనేది తేల్చుకోవడానికి ప్రాజెక్టు ఫ్రీడమ్ను కొంతకాలం పాటు నిలిపివేయడానికి పరస్పరం అంగీకరించామని ట్రంప్ పేర్కొన్నారు. హోర్మోజ్ జలసంధి మూసివేత కారణంగా చిక్కుకుపోయిన వాణిజ్య నౌకలను సురక్షితంగా బయటకు తరలించేందుకు సోమవారం ప్రాజెక్టు ఫ్రీడమ్ను అమెరికా చేపట్టింది. ఈ సందర్భంగా ఇరాన్కు చెందిన పలు చిన్న పడవలను ధ్వంసం చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ పేర్కొంది. ఇందుకు ప్రతీకారంగా ఇరాన్ తమ దేశంపై దాడులు చేసినట్లు యుఏఈ ప్రకటించింది. ఆ దాడుల్లో 3 భారతీయులు గాయపడినట్లు తెలిపింది. ఈ దాడులను భారత్ ఖండించింది. చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. అయితే యుఏఈపై ఎలాంటి దాడులు చేయలేదని తమ సైనికాధికారులు చెప్పినట్లు ఇరాన్ అధికారిక ఛానల్ వెల్లడించింది. ట్రంప్ కీలక ప్రకటన చేసిన నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ చైనా పర్యటనకు వెళ్లి కీలక నేతలతో చర్చలు జరిపారు. బీజింగ్లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో అరాగ్జీ సమావేశమయ్యారు. సమగ్ర కాల్పుల విరమణ అత్యవసరమని వాంగ్ యీ అన్నారు. మళ్లీ దాడులు చేయడం ఆమోదయోగ్యం కాదని తెలిపారు. చర్చలు, సంప్రదింపులకు కట్టుబడటం చాలా ముఖ్యమని సూచించారు. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్తో యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇరాన్ విదేశాంగ మంత్రి చైనాలో పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి.